పట్టణ అభివృద్ధి కమిటీ తరఫున మేము అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్డబ్ల్యూసీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నవకుమార్ పంచభూతాలను కాపాడుకుందాం, ప్రకృతిని రక్షించుకుందామంటూ పిలుపునిచ్చారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో 1045 పరిశ్రమలు ఉండగా వాటిలో 445 రెడ్ జోన్లో ఉన్నాయని, 33% గ్రీన్ జోన్ నిబంధనలు అమలు కావడం లేదు అని ఆరోపించారు. ఇక దీంతో గ్రామాల్లోనూ కాలుష్యం పెరుగుతుందన్నారు. సిఎస్ఆర్ నిధులు సక్రమంగా ఖర్చు కావడం లేదు అని విమర్శిస్తూ త్వరలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ఏ విధంగా పనిచేయాలి ఏంటి అనే దాని మీద వర్క్ చేస్తున్నప్పుడు గత 3 నెలలుగా మేము మొత్తం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలోనే కర్నూలు జిల్లా విజిట్ చేశాం, అదేవిధంగా నంద్యాల జిల్లాని విజిట్ చేశాం, అదేవిధంగా అనంతపూర్ జిల్లాలో కూడా బ్రహ్మాండంగా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న రీసెంట్ గా కూడా బాపట్ల జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ పంచభూతాలను కాపాడేదానికి వాళ్ళంతా ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలానే ఏ స్థాయి వ్యక్తి అయినా అటువంటి కారణాలతో అటువంటి కనుక ప్రకృతి పర్యావరణకు సంబంధించిన వ్యక్తులు ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఎన్డబ్ల్యూసీ ఫైట్ చేస్తుంది, ఎన్డబ్ల్యూసీ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా విద్యార్థుల్ని ఎడ్యుకేట్ చేయడము, ఈ ప్రకృతి పర్యావరణాన్ని కాపాడటము, ఇదే విధంగా వీటితో పాటుగా ఈ పొల్యూషన్ లో మీ అందరి పాత్ర ఎంతో అవసరం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు మీరు చెప్తున్న 445 రెడ్ జోన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. త్వరలో మా స్టేట్ కమిటీ అందరూ కూడా ఆ జిల్లా ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్లి కొండ చుట్టూ మొక్కలు, లైక్ ఎగ్జాంపుల్ ఇలా కొండ ఉందనుకోండి, ఆ కొండ చుట్టూ మొక్కలు వేసి దాన్ని జియో ట్యాగ్ చేస్తాం. మా కౌన్సిల్ నుంచి డియాక్ చేసి ఏ స్టేట్ కి ఏ జిల్లా